ఓం గణపతికి నమః! ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ లాగా చేస్తున్నాను. మీకు నచ్చుతది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి. ఇంక వీడియోలోకెళ్ళిపోతే వెస్ట్ ఇండీస్ టీమ్‌లో ఐపీఎల్‌కి ఆడే ఈ సీజన్ 2026లో ఆడే ప్లేయర్స్ ఎలా పెర్ఫార్మ్ చేశారు వరల్డ్ కప్‌లో అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సిమ్రాన్ హెట్మేర్ రాజస్థాన్‌కి ఆడతాడు. బ్యాటింగ్ పరంగా చూస్తే తను బౌలింగ్ చేయడు కాబట్టి బ్యాటింగ్ పరంగా చూస్తే స్కాట్లాండ్ మీద ఫస్ట్ మ్యాచ్ ఆడిన స్కాట్లాండ్ మీద 64 కొట్టాడు 36 బాల్స్‌లో. అండ్ అలాగే ఇంగ్లాండ్ మీద 12 బాల్స్‌లో 23 రన్స్ కొట్టాడు. మూడవ మ్యాచ్‌లో 46 రన్స్ కొట్టాడు 32 బాల్స్‌లో నేపాల్‌కి అగెయిన్స్ట్‌గా. ఇటలీకి అగెయిన్స్ట్‌గా చూసుకుంటే 4 బాల్‌లో కేవలం ఒక్క రన్ మాత్రమే చేశాడు. ఇంకా ఆ తర్వాత అవి సూపర్ 8 ముందు అంటే లీగ్ మ్యాచెస్ 4 మ్యాచెస్‌లో ఆ స్కోర్స్ కొట్టాడు. 64, 23, 46, 1 రన్ ఫస్ట్ 4 మ్యాచెస్ లీగ్ మ్యాచెస్‌లో. ఇంకా సూపర్ హిట్స్ విషయానికొస్తే సూపర్ హిట్స్‌లో అగెయిన్స్ట్ జింబాబ్వే 34 రన్స్ కొట్టాడు. 34 బాల్స్‌లో 85 రన్స్ కొట్టాడు. నాకు గుర్తున్నంత వరకు ఒక ప్లేయర్ 2 క్యాచెస్ డ్రాప్ చేశారు హెట్మేర్. అలా బీభత్సం చేశాడు ఆ మ్యాచ్‌లో. 85 రన్స్ 34 బాల్స్‌లో కొట్టాడు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికాకి ఎగెయిన్స్ట్‌గా కేవలం 2 రన్‌లు మాత్రమే కొట్టాడు 3 బాల్లలో. ఇంకా లాస్ట్ సూపర్ హిట్స్ మ్యాచ్ అదే ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 12 బాల్స్‌లో 27 కొట్టాడు. ఇవి సిమ్రాన్ హెట్మేర్ పెర్ఫార్మెన్సెస్. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ విషయానికొస్తే రామన్ పవల్ కేకేఆర్‌కి ఆడతాడు ఈ సీజన్‌లో. ఫస్ట్ బ్యాటింగ్ విషయానికొద్దాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రామన్ పవల్ అసలు బౌలింగే లేదు టోర్నమెంట్ మొత్తం. బ్యాటింగ్ చూస్తే స్కాట్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 24 రన్స్ కొట్టాడు 14 బాల్స్‌లో. ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 13 బాల్స్‌లో 14 రన్స్ కొట్టాడు. నేపాల్‌లో మ్యాచ్‌లో అసలు బ్యాటింగ్ రాలేదు. ఇటలీతో 9 బాల్స్‌లో 9 రన్స్ కొట్టాడు. ఇంకా ఇది లీగ్ మ్యాచెస్‌లో కొట్టిన స్కోర్. ఇప్పుడు సూపర్ హిట్స్ విషయానికొస్తే 35 బాల్స్‌లో 15 రన్స్ కొట్టాడు అగెయిన్స్ట్ జింబాబ్వే. అలాగే సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా 11 బాల్స్‌లో 9 రన్స్ చేశాడు. 9 బాల్స్‌లో 11 రన్స్ కాదండి 11 బాల్స్‌లో 9 రన్స్. అండ్ అలాగే ఆఖరి సూపర్ హిట్ మ్యాచ్‌లో అగెయిన్స్ట్ ఇండియా 34 రన్స్ కొట్టాడు 19 బాల్స్‌లో. ఇవి రోమన్ పవల్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో. బౌలింగ్ వేయలేదు కాబట్టి జస్ట్ ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చెప్తున్నాను స్టాట్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ ఆర్‌సీబీకి ఆడే ప్లేయర్ రొమారియో షఫర్ విషయానికొస్తే స్కాట్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 3 బాల్స్‌లో 6 రన్స్ కొట్టాడు. ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక బాల్ మాత్రమే ఫేస్ చేశాడు. అది సింగిల్ తీశాడు. నెక్స్ట్ మ్యాచ్ అగెయిన్స్ట్ ఇటలీ. అగెయిన్స్ట్ నేపాల్. ఇటలీ కాదు నేపాల్. నేపాల్‌తో అసలు బ్యాటింగే రాలేదు. అలాగే ఇటలీతో కూడా బ్యాటింగ్ రాలేదు. సో, బ్యాటింగ్ పరంగా ఇది సూపర్ 8స్‌లో రాకముందు. సూపర్ 8స్‌లో 37 బాల్స్‌లో 52 రన్స్ కొట్టాడు అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఇండియాకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 10 బాల్స్‌లో 21 రన్స్ కొట్టాడు. ఇది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రొమారియో షఫర్‌ది. ఇంకా బౌలింగ్ విషయానికొస్తే స్కాట్లాండ్‌కి అగెయిన్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ 20 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశాడు. ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా లీగ్ మ్యాచెస్‌లో ఒక వికెట్ తీసి 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్ ఈ మధ్యలో బౌలింగ్ రాలేదు. సో, నెక్స్ట్ 2 మ్యాచెస్‌లో బౌలింగ్ రాలేదు.
సౌత్ ఆఫ్రికాకి అగెన్స్ట్గా సూపర్ 8లో 22 రన్స్ ఇచ్చాడు, వికెట్ ఏం తీయలేదు. ఇండియాకి అగెన్స్ట్గా 34 రన్స్ ఇచ్చాడు, వికెట్ ఏం తీయలేదు. ఇవి బౌలింగ్ పర్ఫార్మెన్స్ రొమారియో షెఫర్డ్. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ జాసన్ హోల్డర్. జాసన్ హోల్డర్ విషయానికి వస్తే ఇంగ్లాండ్కి అగెన్స్ట్గా 33 రన్స్ కొట్టాడు 17 బాల్స్లో. స్కాట్లాండ్కి అగెన్స్ట్గా బ్యాటింగ్ రాలేదు. ఇటలీకి అగెన్స్ట్గా 7 బాల్స్లో 9 రన్స్ చేశాడు. జింబాబ్వేకి అగెన్స్ట్గా సూపర్ 8కి రాకముందు వరకు 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లు ఆడలేకపోయాడు, బ్యాటింగ్ రాలేదు బ్యాటింగ్లో. నెక్స్ట్ సూపర్ 8లో అగెన్స్ట్ జింబాబ్వే 4 రన్స్ 4 బాల్స్లో 13 రన్స్ చేశాడు. అగెన్స్ట్ సౌత్ ఆఫ్రికా 49 రన్స్ చేశాడు 31 బాల్స్లో. అగెన్స్ట్ ఇండియా సూపర్ 8లో 37 రన్స్ చేశాడు 22 బాల్స్లో. ఇవి బ్యాటింగ్ పరంగా చేసిన 100 చేసిన ఇచ్చిన పర్ఫార్మెన్స్. బౌలింగ్ విషయానికి వస్తే అగెన్స్ట్ స్కాట్లాండ్ 3 వికెట్స్ తీశాడు, 30 రన్స్ మాత్రమే ఇచ్చి. అగెన్స్ట్ ఇంగ్లాండ్ చూసుకుంటే వికెట్ ఏం రాలేదు కానీ 34 రన్స్ ఇచ్చాడు. నేపాల్కి అగెన్స్ట్ 3వ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు, 27 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇటలీకి అగెన్స్ట్గా వికెట్స్ ఏం రాలేదు, 0 వికెట్స్. జింబాబ్వేకి అగెన్స్ట్ సూపర్ 8లో జింబాబ్వేకి అగెన్స్ట్గా 1 వికెట్ తీశాడు, 25 రన్స్ ఇచ్చి. సౌత్ ఆఫ్రికాకి అగెన్స్ట్గా వికెట్ ఏం రాలేదు సూపర్ 8లో. అండ్ నెక్స్ట్ ఆఖరి మ్యాచ్ అని ఇండియాతో ఆడినప్పుడు 2 వికెట్స్ తీశాడు, 38 రన్స్ ఇచ్చాడు. ఇది జాసన్ హోల్డర్ పర్ఫార్మెన్స్. ఇంకా ఆఖరి వెస్టిండీస్ ప్లేయర్ అయిన అఖిల్ హుసేన్ చెన్నైకి ఆడతాడు ఈ సీజన్లో, పిక్ అయ్యాడు. తను బ్యాటింగ్ ఏం చేయలేదు ఉన్న మ్యాచ్లో. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అగెన్స్ట్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ అగెన్స్ట్గా బౌలింగ్ పడింది. ముందు ఇంగ్లాండ్ విషయంకి వస్తుంది. ఇంగ్లాండ్కి అగెన్స్ట్గా ఆడినప్పుడు 1 వికెట్ తీశాడు, 32 రన్స్ ఇచ్చి. స్కాట్లాండ్కి అగెన్స్ట్ వికెట్స్ ఏం రాలేదు కానీ 26 రన్స్ మాత్రమే ఇచ్చాడు. నేపాల్కి అగెన్స్ట్గా 1 వికెట్ తీశాడు, 30 రన్స్ ఇచ్చాడు. ఇటలీకి అగెన్స్ట్గా కూడా 1 వికెట్ 25 రన్స్. ఇవి లీగ్ మ్యాచెస్లో. సూపర్ 8లోకి వచ్చేసరికి అగెన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఆడలేదు. మిగతా 2 మ్యాచెస్ సూపర్ 8లో జింబాబ్వేకి అగెన్స్ట్గా 3 వికెట్స్ తీశాడు, 28 రన్స్ మాత్రమే ఇచ్చి. అగెన్స్ట్ ఇండియా 1 వికెట్ తీశాడు, 22 రన్స్ ఇచ్చి. ఇవి వెస్టిండీస్ ప్లేయర్స్, ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీంతో వస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ట్యూన్ ఇన్ అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు.